ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ది లిలీస్ ఆఫ్ ది వ్యాలీ. ఈరోజు మన జీవితంలో అనేక మార్లు మనం తీసుకున్న కమిట్మెంట్స్ విషయంలోనో రీకమిట్మెంట్స్ విషయంలోనో మన యొక్క పూర్తి ప్రయత్నము పెట్టలేకపోతున్నాము. మనము చాలాసార్లు ఫెయిల్ అయిపోతూ ఉన్నాము. ఈ విషయాన్ని గురించి ఈరోజు ఇంకొంచెం శ్రద్ధగా ఆలోచించటం కంటే ముందు ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనము మన ఇంటిని ఒక 1 year ఖాళీగా వదిలేసి వెళ్తే ఏమవుతుంది? తప్పకుండా దాని నిండుగా బూజు పడుతుంది, పురుగులు చేరుతాయి, అంతా పాడైపోతుంది కదా. మన హృదయం కూడా అంతే. మన హృదయాన్ని ఖాళీగా ఉంచినప్పుడు మనం వద్దన్నా సరే దాని యొక్క పాత స్వభావపు అవసరాలను తీర్చగలిగే ఒక పెద్ద గనిలా మారుతుంది. ఇప్పుడు ఒకసారి మనం గుర్తు చేసుకుందామా? మనం రక్షింపబడినప్పుడు మన పాత స్వభావాన్ని విడిచిపెట్టి కమిట్మెంట్తో నూతన స్వభావంలోకి అడుగుపెట్టాం. కానీ లైఫ్లో చాలాసార్లు వాటిని కొంతవరకు మాత్రమే కొనసాగించగలుగుతూ ఉన్నాము. చాలాసార్లు పడిపోతూ లేస్తూ ఉన్నాము. అయితే దీని కారణం చూద్దాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుంచి 45 వచనాలు చూస్తే, అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచూ నీళ్ళు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చిండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. నేను నా లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను రక్షింపబడినప్పుడు నా పాత స్వభావాన్ని విడిచిపెట్టి కమిట్మెంట్ తీసుకొని నూతన స్వభావంలోకి అడుగు పెట్టాను. కానీ నా యొక్క ఈ నూతన హృదయాన్ని వాక్యంతో నింపుకోలేదు. అప్పుడు నా పరిస్థితి ఎలా మారిందంటే, రక్షింపబడక ముందు కంటే రక్షింపబడిన తర్వాత మరి ఎక్కువ పాపంలో పడిపోయాను. దీనికి కారణం ఖచ్చితంగా నా యొక్క ఈ నూతన హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకోకపోవడం వల్ల మాత్రమే. ఇంకొక వచనం చూద్దామా? కొలస్సీలో ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి అని ఉంటుంది. ఇంగ్లీష్లో చూస్తే ఇంకా బాగుంటుంది. యూ హ్యావ్ టు పుట్ ఆఫ్ ద ఓల్డ్ మ్యాన్ విత్ హిస్ డీడ్స్ అండ్ హ్యావ్ టు పుట్ ఆన్ ద న్యూ మ్యాన్. యు ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ లైక్ యువర్ క్రియేటర్. సో మనం మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి మన నూతన స్వభావానికి కావాల్సిన అవసరాలను తీర్చడానికి, మనం మన హృదయాన్ని వాక్యంతో నింపుకోవడానికి మనమే మొదట అడుగు వేయాలి. పౌలు గారు అంటారు కదా, నా ఆత్మీయతను నేనే సాధన చేసుకున్నాను అని. అలాగే మన ఆత్మీయతను కూడా మనం సాధన చేసుకోవడానికి మన ప్రయత్నం 100% ఉండాలి. మొదటి అడుగు మనదే అవ్వాలి. అలా అయినప్పుడు మాత్రమే మిగిలిన 99 అడుగులు దేవుడు మనతో వేయిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వందనాలు ప్రభువా. అనేక సార్లు తండ్రి మా జీవితంలో తండ్రి మా ఆత్మీయత సాధనను ప్రభువా నాయన మేము 100% చేయలేకపోతున్నాం, ప్రయత్నించలేకపోతున్నాం. క్షమిస్తురండి. మొదటడుగు మేము వేసి మా హృదయాలను నీ వాక్యంతో నీ పనులతో నింపుకొనుటకు మా పట్ల కృపను దయచేయమని అడుగుతూ ప్రభు యేసుక్రీస్తు అదృష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.